హాయ్ అండి. అందరూ నమస్కారం. సినిమా పేజ్ ఛానల్‌కు స్వాగతం. సో, ఈరోజు సినిమా విషయానికొస్తే, రాత్రి జరిగిన జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అనమాట. ఇది అద్భుతమైన సక్సెస్ అయిందనమాట. సో, ఈ ఈవెంట్‌లో అంటే అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఆయన స్పీచ్ వినాలని చాలా ఆతృతగా ఉన్నారు. యాక్చువల్‌గా ఇలాంటి స్పీచ్ ఆళ్ళు 'దేవర' ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కైతే మిస్ అయ్యారాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఏదో కొన్ని టెక్నికల్ ప్రాబ్లము ఆ భద్రతా కారణాల దృష్ట్యా అప్పుడైతే ఆ స్పీచ్ వినలేకపోయారు. సో, ఆ రోజు నుంచి వెయిటింగ్‌లో ఉన్న అభిమానులైతే రాత్రయితే వాళ్ళకి ఒక విందు భోజనం, ఒక అద్భుతమైన ఒక విందు భోజనం తిన్నట్టుగా ఆయన స్పీచ్ విన్నారు. విన్న తర్వాత ప్రతి ఒక్కరు చానా హ్యాపీగా ఫీల్ అయ్యారు అభిమానులు ప్రతి ఒక్కరు. సో, యాక్చువల్‌గా ఈ ఈ స్పీచ్‌కి అంటే ఈ ఈవెంట్‌కైతే చానా కట్టుదిట్టమైన భద్రత అనమాట. దాదాపు 1000 మంది పైన పోలీసులు, సీసీటీవీ కెమెరాలు ఇలాంటివి ఇంకా చానా కట్టుదిట్టంగా ఈ ఈవెంట్‌ని అయితే ఆర్గనైజ్ చేశారు. సో, చేశారు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారైతే ఎవరిని అంటే తన జీవితంలో ఒక ముఖ్య విషయాలంటే ముఖ్యమైన వ్యక్తులనమాట. తనకు తనతో ఉన్న వాళ్ళకి, తనకు సహాయం చేసిన వాళ్ళకి ఇంతవరకు ఎవరిని మర్చిపోలేదనమాట. మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆయన ధన్యవాదాలు చెప్పుకున్నారు. కృతజ్ఞతలు, థాంక్స్ చెప్పుకున్నారనమాట. సో, ఇంక చెప్పాలంటే ఆయన స్పీచ్ స్టార్టింగ్ నుంచి వింటే యాక్చువల్‌గా ఆయన ఈ 'దేవర' అంటే అంటే ఒక రిలీజ్ ఫంక్షన్ అవార్డుకు అంటే ఇలాంటి ఈవెంట్స్‌కి రావడము ఆయనకు కొంచెం ఇబ్బందికరమైన విషయమని చెప్పారనమాట. ఎందుకంటే ఇంతకుముందు 'బాద్‌షా' సినిమాకు ఇలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కొస్తే ఒక అభిమాని అనమాట. యాక్చువల్‌గా ఆయన వరంగల్‌కి చెందిన అభిమాని అయితే ఇంకా అభిమానిగా వచ్చారు ఆయన చూడ్డానికి. ఆ ఈవెంట్‌కొచ్చారు. కానీ తొక్కిసలాటలో ఆయన ప్రాణం పోయిందనమాట. సో, అది కూడా గుర్తు చేసుకున్నారనమాట. సో, ఇట్లా ఒక మనిషి ప్రాణం అంటే చాలా విలువైంది. అలానే ఒక్కరి కోసమని ఇట్లా ప్రాణత్యాగం చేయడము, ఇంకా అంటే హీరో కోసమే కదా వస్తారు. వచ్చి ఈ విధంగా అవ్వడం అనేది ఎన్టీఆర్‌కి అస్సలు ఇష్టం ఉండదనమాట. అందుకని నేను కొంచెం ఇలాంటి విషయాలకైతే చాలా భయపడతాను. ఇట్లా ఎక్కువగా అవాయిడ్ చేస్తాను నేను అట్లని చెప్పుకొచ్చారనమాట. ఇంకా అలాగే తన కెరియర్ స్టార్టింగ్ అంటే చూడాలని ఉంది అనే సినిమా నుంచి అనమాట. తన జర్నీ గురించి చెప్పుకొచ్చారనమాట. సో, ఆ రోజుల్లో ఆ సినిమా పూజ కార్యక్రమం ఆ లాంచింగ్ టైంలో అతనికి ఎవరు లేరు. అతను ఒక్కరే ఎళ్లారనమాట. సో, అప్పుడు ఒక అభిమాని వచ్చారనమాట. ఎవరో ముజీబ్ అని ఒక అభిమాని వచ్చి అతన్ని కలుసుకొని, "మేము మీ ఫ్యాన్ సార్. మీకోసం ప్రాణాలైనా చేస్తాను" అని ఆ రోజే చెప్పారంట. సో, ఎప్పుడో 25 ఏండ్లకు ముందు జరిగిన ఆ ఇన్సిడెంట్స్‌ని గుర్తు చేసుకున్నారాయన. గుర్తు చేసుకొని ఆయన పేరు పెట్టి, ఆయన పేరుతో అంటే సంభాషించి అది ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పుకొచ్చారనమాట. తర్వాత అభిమాని కూడా స్టేజ్ పైకొచ్చారు. సో, అలా ఎవ్వరిని వదలుకోకుండా వాళ్ళ ఫ్యామిలీని కావచ్చు, వాళ్ళ అమ్మానాన్నలని కావచ్చు, ఇంకా అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరిని పాదాభివందనం చేశారనమాట. సో, ఇలాంటి హీరో అసలు డౌన్ టు ఎర్త్ అంటారే, ఎంత ఎదిగినా గాని ఒదిగే గుణం ఉన్న హీరో ఎవరు అంటే యాక్చువల్‌గా ఆయన మాటల్లో, ఆయన చేతల్లో రాత్రైతే మనం చూసాం. రాత్రే కాదు, సాధారణంగా ఆయన నైజం అది. ఆయన అభిమానులకు ఏమాత్రం కష్టపెట్టరు. అభిమానులు ఎప్పుడూ సుఖంగా, సంతోషంగా ఉండాలని చూసుకునే హీరో అనమాట. ఎందుకంటే ఆయన అభిమానం పైన ఇంకా ఎక్కడెక్కడి నుంచో దేశం నలుమూలల నుంచి ఆయన చూడ్డానికి వస్తారు. చానా క్రౌడ్ ఉంటది. అలాంటప్పుడు కొన్ని సంఘటనలైతే జరుగుతాయి. వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కొన్ని దుర్ఘటనలు జరుగుతాయన్నమాట. సో, అలాంటి వాటికి ఆయన భయపడతారనమాట. ఎందుకంటే మీరు క్షేమంగా వెళ్ళాలి, క్షేమంగా రావాలి అనే ఉద్దేశ్యంతో అలాంటి ఉద్దేశ్యం కలిగిన హీరో. సో, డౌన్ టు ఎర్త్ అనడానికి ఆయన ఒక నిదర్శనం అనమాట. సో, ఆ విధంగా రాత్రయితే ఇంకా ఎవ్వరిని అంటే ఆయన జీవితంలో జర్నీ చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అభిమానులకైతే ఆయన పాదాభివందనం చేశారు. సో, ఆ తర్వాత హృతిక్ రోషన్ కూడా ఇంకా స్టార్ట్ చేశారు. ఆయనైతే ఇంకా తెలుగులోనే స్పీచ్ స్టార్ట్ చేశారు. కొన్ని విషయాలు తెలుగు మాట్లాడడానికి ప్రయత్నించారనమాట. సో, మొత్తానికి సినిమా గురించి ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అయితే చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇంక చెప్పాలంటే ప్రతి ఈవెంట్స్‌లోనూ ఆయన ఒక సింగిల్ కాలర్ ఎగరేసేవారు. రాత్రయితే ఇంకా డబుల్ కాలర్ ఎగరేశారనమాట. ఇంక ఆయనతో పాటు హృతిక్ రోషన్ కూడా ఆయన వెంటొచ్చి ఆయన కూడా డబుల్ కాలర్ ఎగరేయడం ఇంకా అంటే అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారనమాట. వార్ 2 అనమాట. ఈ వార్ 2 పైన దీని సక్సెస్ పైన అంతటి కాన్ఫిడెంట్‌లో ఉన్నారు. కాబట్టి ఈ సినిమా ఇంకా ఆగస్టు 14 ఇంకా ఆ రోజు ఇంకా 3 రోజులుందంతే. ఇంక 3 డేస్‌లో ఇంక అసలైన యుద్ధం అయితే మనము చూడొచ్చనమాట. సో, అంత అద్భుతంగా కొనసాగిన ఈ ఈవెంట్ అయితే సూపర్ డూపర్ సక్సెస్ అయితే అయిందనమాట. ఇంకా వంశీకి కూడా చాలా థాంక్స్ చెప్పుకున్నారు. అంటే వంశీ అంటే ఇట్లా బలవంతం చేయడం వల్ల బలవంతం కాదు. ఆయన 25 ఏండ్ల జర్నీకి గుర్తుగా ఈ ఈవెంట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ఇంక హృతిక్ రోషన్ కెరీర్ స్టార్ట్ అయ్యి కూడా ఇంచుమించు 25 ఏండ్లు అయిందంట. అంటే వీళ్ళిద్దరూ
కెరియర్ స్టార్ట్ అయ్యి కూడా ఇంచుమించు సమానంగా ఈక్వల్గా ఉన్నారు కాబట్టి ఇంకా దానికి గుర్తుగా ఈ ఈవెంట్ అద్భుతంగా ఘనంగా సాగాలని ఈ ప్లాన్ చేశారు. అది అంతకంటే ఎక్కువ అద్భుత విజయం సాధించిందనమాట. సో అయితే ఇంకా రాత్రి ఇంక అందరి గురించి చెప్పుకుంటూ వచ్చారు. అందరికి కృతజ్ఞతలు చెప్పారు, ప్రాధాన్యవందనాలు చెప్పారు. కాకపోతే ఇంకా పోలీస్ వారికి ఇంకా తెలంగాణ ప్రభుత్వము, సీఎం, డిప్యూటీ సీఎం అంటే అంటే తెలంగాణ ప్రభుత్వానికి కొంచెం ఆ హడావిడి కాదు, ఆ ఆనందంలో అనమాట. అది వాళ్ళ గురించి చెప్పలేకపోయారు. సో వెంటనే గుర్తొచ్చిన తర్వాత ఈ ఈవెంట్ అయిన వెంటనే మళ్ళీ ఒక వీడియో స్పెషల్గా వాళ్ళ కోసమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇంకా డిప్యూటీ సీఎం, ఇంకా తెలంగాణ పోలీస్, ఎంటైర్ పోలీస్ అనమాట, పోలీస్ వాళ్ళకి. అంటే వాళ్ళు లేకపోతే ఈ ఫంక్షన్ జరిగేది కాదు అంత అద్భుతంగా. సో కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పి సెపరేట్గా ఒక పోస్ట్ కూడా పెట్టారు తన ఎక్స్ ఖాతాలో అనమాట. సో అలాంటి అరుదైన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అనమాట. సో ఇంకా ఇలాంటి అంటే ఇంకా జర్నీ ఇంకా ఉంది ఆయనది. చాలా అద్భుతమైన జర్నీ ఉంది, ఇంకా ముందుంది. దాంతోపాటు ఇంకా అభిమానులు కూడా నాతో కలవాలి, మీరు లేకుంటే నేను లేను అని ఎప్పటికీ ఆయన అభిమానులకైతే ఎక్కడ కానీ వేరు చేయరు. తనతో పాటు అభిమానులు ఉండేలా, అంటే అభిమానులు తను ఇద్దరు కలిసి జర్నీ చేసేలా ఆ విధంగా వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ, ఉత్సాహపరుస్తూ, వాళ్ళు బాగోగులు కోరుకునే హీరో జూనియర్ ఎన్టీఆర్ అనమాట. సో కాబట్టి ఇంకా రాత్రి అయితే అద్భుతమైన ఈవెంట్ జరిగింది. అభిమానులైతే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అభిమానులైతే ఫుల్గా హ్యాపీ అయ్యారు. సో ఇంకా 3 రోజుల్లో ఇంకా ఆ వారైతే మొదలు కాబోతుంది. సో ఆ రోజు 14వ తేదీ అందరం మన థియేటర్లో అయితే ఇంకా కలుసుకోవచ్చు అనమాట. సో ఇవాల్టి విషయం అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్టే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి. నమస్తే.